దండగోపాలపురం అండి ఈవిడిది. అక్కడ నుంచి అంటే టెక్కల దగ్గర నుంచి వచ్చారు. ఆవిడకి కిందన పళ్ళు లేవు ఒకవైపు, ఇంకోవైపు కూడా పైన కూడా పళ్ళు లేవు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడకి క్రిందన స్క్రూస్ వేసాము, పైన కూడా స్క్రూస్ వేసి పళ్ళు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆవిడ మాటల్లో మనం వెళ్దాము. హాయ్ అండి. హాయ్. అదే మీకు కిందన 2 స్క్రూలు పైన 2 స్క్రూలు వేసాను కదా, బాగానే ఉందండి. స్క్రూస్ వేసిన రోజు మీకు ఏమైనా పెయిన్ అనిపించిందా? నాకేం పెయిన్ అనిపించలేదు, బాగానే ఉంది. స్వెల్లింగ్ ఏమైనా వచ్చిందా? ఏటి రాలేదండి, బాగానే వచ్చింది. ఆ రోజు అంతా తినగలిగారా? అన్నీ తినగలిగాను. సర్జరీ చేసిన రోజు కూడా తినగలిగారా? తినగలిగాను. తర్వాత ఇప్పుడు పళ్ళు పెట్టించేసుకున్నారు కదా, 1 మంత్ చెకప్కి వచ్చారు కదా, ఈ 1 మంత్లో మీరు అన్ని తినగలుగుతున్నారా? తినగలుగుతున్నామండి. మీకు ముందు పళ్ళు ఉండేటప్పుడు ఎలా అయితే నమలగలిగారో అలానే తినగలుగుతున్నారు? అలాగే తినగలుగుతుంది. బాగుందా? కింద మీద అన్ని చక్కగా నమలగలుగుతున్నారా? 63 ఇయర్స్. ఎంత ఏ ఏజ్లో ఉన్నా సరే అస్సలు భయపడద్దు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా బోన్ అనేది క్వాలిటీ బట్టి చూసుకొని స్క్రూస్ అనేవి వేయటం జరుగుతుంది. భయపడకుండా పళ్ళు లేని వాళ్ళు ఎవరైనా సరే స్క్రూ సిస్టమ్ ద్వారా కానీ లేదా ఫిక్స్డ్ పద్ధతిలో టీత్ సపోర్ట్తో కానీ టీత్ అనేవి పెట్టించుకోవడానికి ఆలస్యం చేయకుండా మన కామ్లీ డెంటల్ క్లినిక్ని సంప్రదించాలని కోరుకుంటున్నాను.